ఒక ఊళ్ళో ఒక బిచ్చగాడు ఉండేవాడు. వాడికి ఒక రోజున ఒక ఆలోచన వచ్చింది. ఎవరన్నా తనకు ఒక 100 రూపాయలు ఇస్తే తన దరిద్రం తీరిపోతుంది. ఈ ఆలోచన వచ్చాక వాడు ఇల్లిల్లు తిరిగి కనిపించిన ప్రతి మనిషిని ఒక 100 రూపాయలు ఇవ్వమని అడిగాడు. ఆ బిచ్చగాడు 100 రూపాయలు కావాలనటం అందరికీ హాస్యాస్పదంగా కనపడింది. ప్రతి ఒక్కరూ తనను హేళన చేయడంతో బిచ్చగాడికి నిరాశ కలిగింది. ఉన్న ఊళ్ళో తనకు 100 రూపాయలు పుట్టవని తేలిపోయింది. ఇంకేదైనా ఊరు పోయి అక్కడ ప్రయత్నిద్దామనుకున్నాడు. వాడు ప్రయాణమై పోగా దూరాన ఇల్లు కనిపించాయి. తనకు ఎదురుగా వచ్చే మనుషులతో వాడు ఆ కనిపించే ఊరు పేరేమిటి అని అడిగాడు. వింత ఊరు అని వాళ్ళు జవాబు చెప్పి సాగిపోయారు. ఆ ఊళ్ళో ఏమి వింతలుంటాయో చూద్దామనుకుంటూ బిచ్చగాడు ముందుకు నడిచాడు. వాడు ఊరు చేరవస్తుండగా దారి పక్కనున్న పొలంలో పనిచేసుకుంటున్న ఒక రైతు వాణ్ణి కేక పెట్టి పిలిచి, ఊళ్ళోకి పోతున్నావా అని అడిగాడు. అవునన్నాడు బిచ్చగాడు. నెత్తిన బుట్ట పెట్టుకొని దారిలో ఒక ఆడమనిషి నీకు ఎదురు వస్తుంది. ఆ మనిషితో నీ మొగుడు పొలంలో పాము కరిచి చచ్చాడట, వాడికి భోజనం తేనవసరం లేదు అని చెబుతావా అన్నాడు రైతు. అలాగేనని బిచ్చగాడు ముందుకు సాగాడు. రైతు చెప్పినట్టే వాడికి ఒక ఆడమనిషి నెత్తిన బుట్ట పెట్టుకొని ఎదురు వచ్చింది. బిచ్చగాడు ఆమెను ఆపి, నీ మొగుడు పొలంలో పాము కరిచి చచ్చాడట, వాడికి భోజనం అవసరం లేదట అన్నాడు. ఆ మాట విని ఆ మనిషి ఏమీ అనకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆమె ఏడవకపోవడము, ఏమీ అనకపోవడము బిచ్చగాడికి వింతగానే తోచింది. తర్వాత వాడు ఊళ్ళో ప్రవేశించాక ఒక ఇంటి అరుగు మీద ఒక పెద్ద మనిషి కనిపించాడు. అతడు 100 రూపాయలు ఇవ్వగలవాడల్లే బిచ్చగాడికి తోచింది. తనకొక 100 రూపాయలు కావాలని వాడు ఆ పెద్ద మనిషితో అన్నాడు. ఆ పెద్ద మనిషి లోపలికి వెళ్ళి 100 రూపాయలు సంచిలో పోసి తెచ్చి బిచ్చగాడికి ఇచ్చాడు. తాను అడిగినదే ఆలస్యంగా ఆ పెద్ద మనిషి తనకు 100 రూపాయలు ఇవ్వడం కూడా బిచ్చగాడికి వింతగానే కనపడింది. ఏదో సందేహిస్తున్నట్టున్నావు, ఏమిటి నీ సందేహం అన్నాడు పెద్ద మనిషి. ఈ ఊరి పద్ధతులు నాకు అర్థం కాలేదు. ఒక ఆడమనిషి తన భర్తకు పొలానికి అన్నం పట్టుకుపోతుంటే ఆ భర్త పొలంలో పాము కరిచి చచ్చాడన్న వార్త అందించాను. ఆమె నా మాట విని ఏమీ అనకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. నేను మిమ్మల్ని 100 రూపాయలు ఇయ్యమని అడిగాను. నేను ఎవరో డబ్బు ఎందుకో ఏమీ అడగకుండా నాకు డబ్బిచ్చారు. మీ ఊరి వాళ్ళు ఇలా ప్రవర్తించడం దేనికా అని నా సందేహం అన్నాడు బిచ్చగాడు. పెద్ద మనిషి అంతా విని, నీ మాటలు వింటుంటే నాకు ఒక సందేహం కలుగుతున్నది. రేపు నా డబ్బు నాకు తిరిగి ఇవ్వమంటే నువ్వేమి జవాబు చెబుతావోనని అంటూ డబ్బు సంచి లాగేసుకున్నాడు. అవివేకమైన ప్రశ్న వేసినందుకు తనకు తగిన శాస్తే జరిగిందనుకొని బిచ్చగాడు మరో గ్రామానికి బయలుదేరాడు.